సిపిఐ కర్నూలు జిల్లా 24వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా గిడ్డయ్యను మూడోసారి ఎన్నుకున్నారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో గిడ్డయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని కోరారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా నిన్న మొన్న మరి కర్నూలు నగరంలో జరిగినటువంటి మా పార్టీ జిల్లా 24వ మహాసభల్లోన మన కర్నూలు జిల్లాలో అనేక సమస్యల మీద, అంటే ఈ జిల్లా వెనుకబాటుతనం మీద, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు, అనేక ఆర్థిక సామాజిక అంశాల మీద మరి చర్చించడం జరిగింది. అనేక తీర్మానాలు కూడా ఆ మహాసభ ఆమోదించింది. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 26 జిల్లాల్లో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి పేదరికమైనటువంటి జిల్లా ఏదంటే మన కర్నూలు జిల్లా అని చెప్పుకోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అందుకే కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కేటాయింపులు చేసి జిల్లా వెనుకబాటుతనం మరి పోగొట్టడానికి, రూపుమాపడానికి, వలసలు నివారించడానికి మరి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక